హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మేము వాక్యం కోసమే వచ్చామండి, వాక్యం వింటామనేటోళ్ళు ఒకసారి ఎత్తండి చేతులు, స్తోత్రం చెప్దాం. రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇందాక చదువుకున్న కీర్తన భాగంలో 97వ సంకీర్తన 10వ చరణాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన మూల వాక్యం అది. 97వ సంకీర్తన 10వ చరణం చదవండి. పేజ్ నంబర్ 503 తెరవండి. పరిశుద్ధ గ్రంథమున వారందరూ కూడా తెరవండి. 97వ సంకీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ 3వ మాసంలోని ప్రభ మరొక పునరుద్ధరణ ఆరాధనల ప్రభ వాక్యం కొరకు మేము వచ్చామయ్యా. వాక్యం మీద ప్రభ నీ మీద ఆశ పెట్టుకొని వచ్చామయ్యా, ఆశతో వచ్చామయ్యా, ఆసక్తితో వచ్చాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ముఖాముఖిగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. మోషేతో మాట్లాడినట్టు తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మాకు సరిపడే ఒక ఆధ్యాత్మికమైన సందేశం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరచండి. ఉత్తేజపరిచే మాటల ద్వారా, వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని వచ్చిన ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ ఆత్మ సంచారం మన మధ్యలో జరుగును గాక. ఆ వాక్యమైన దేవుడు మన మధ్యకి దిగివచ్చును గాక. ప్రభు వాక్యం ద్వారా ఒక్కొక్కరిని తాకును గాక. దహించు అగ్ని మన మధ్యకి దిగివచ్చును గాక. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభా. జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. తిరిగి ప్రభ 3వ మాసంలోని ప్రభ మరొక పునరుద్ధరణపు ఆరాధనల ప్రభ నీ నామాన్ని స్తుతించి ఘనపరచుటకు హెచ్చించుటకునైనా లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచిన విధానం బట్టి నేను మరొకసారి శిరస్సు వంచి నేను స్తుతిస్తున్నాం ప్రభ. ఈ సమయంలో నాయన ఇంతవరకు ఆత్మచేత ప్రభ పాటల్లో ఆరాధనల ప్రభ నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభ. ఈ ప్రాముఖ్యమైన సమయంలో విత్తబడిన వాక్యాన్ని ప్రభ మీరు ముద్రించి పంచిపెట్టండి. సంఘానికి సరిపడే సమయోచితమైన మాటల ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 97వ సంకీర్తన 97వ సంకీర్తనలోకి వద్దాం. పేజ్ నంబర్ 503. 97వ సంకీర్తన చూడండి. 10వ చరణంలో యెహోవాను ప్రేమించువారలారా చదవండి. చెడుతనమును అసహించుకొనుడి. ఈ వాక్యం మీద మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ వచనం మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యం మీకు అర్థమైంది కదా? మూల వాక్యం చెప్పండి చూడకుండా. 97వ సంకీర్తన 10వ చరణం చెప్పండి. 10వ చరణం చెప్పండి. వాక్యం చెప్పండి. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొని. ఏది ఒక్కసారి అసహించుకోండి చూద్దాం. అసహించుకోవడం అంటే ఎట్లా అండి? అసహించుకోవడం ఎట్లా అండి? చిచ్చి అంటం చూసిరా, అసహించుకోవడం. రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్తే 97వ సంకీర్తన 10వ చరణంలో కీర్తనకారుడు రాస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ 97వ సంకీర్తన దేనికి రచించాడంటే కీర్తనకారుడు అర్థమవుతుందా? దేవుడు మన పక్షమున ఉంటే మనము దేవుడు మన పక్షమున ఉంటే మనము చేయాల్సిన పనులు బట్టి ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే కొంతమంది ఇశ్రాయేలీలంట దేవుని కాకుండా, అంటే నిజమైన దేవుని యెహోవాను కాకుండా వేరొక దేవుల్ని దేవతలు పూజిస్తూ వచ్చారు, వారిని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు శపిస్తూ వచ్చాడు, అంటే శాపగ్రస్తులుగా చేశాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే వారిని చూచి, వారి ప్రవర్తనలు చూచి నేను వారిని అసహించుకుంటాను అని చెప్తూ ఈ కీర్తన రచించాడు. ఈ 97వ సంకీర్తన మన మూల వాక్యంలో 10వ చరణంలో యెహోవాను ప్రేమించువారలారా అని చెప్పాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. చెప్పండి, చెడుతనాన్ని అసహించుకుంటారు.
దేవుని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో చెడు ఉండదు. నీలో ఏముండదండి? చెడు ఉండదు. నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. నువ్వు దేవుని ప్రేమించాలి. ఎవరిని? దేవుని. అంటే నువ్వు దేవుని తెలిసి ఉంటే, దేవుని నువ్వు ఎరిగి ఉంటే, దేవుడు నీ లోపల ఉంటే, నిజమైన దేవుడు నీకు తెలిసి ఉంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. చెడుతనం అనేది బైబిల్ ప్రకారంగా అది ఒక పాపం. ఆ పాపాన్ని అంటే నువ్వు అసహించుకుంటావని కీర్తనకారుడు 97వ కీర్తనలో రచించి వచ్చాడు. మన మూల వాక్యంలో యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకుని చెప్తున్నాడు. నీలో చెడు ఉండొద్దు. నీలో చెడు ఉండదు. నీలో చెడు లేకుండా ఉండాలంటే నీలో మొదట దేవుడు ఉండాలి. నీలో దేవుడు ఉండాలి. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండాలి. చూడండి, లేఖనాల్లో మనం చదువుతున్న భాగంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారంగా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారంగా దేవుడే మనల్ని మొదట ప్రేమించాడంట. దేవుడు మనల్ని మొదట ప్రేమించాడు. అందుకే మనం దేవుని ప్రేమించాలి. దేవుడు మనం ఎందుకు ప్రేమించాలంటే దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే మనం ఆయన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణే ప్రేమించాలి. దేవుని ప్రేమించి వారిలో ఇప్పుడు చెప్పే గుణం ఏంటి తెలుసా? వారు చెడుతనం ఏం చేస్తారు తెలుసా? అసహించుకుంటారు. చెప్పండి, చెడుతనాన్ని అంటే నీలో చెడు లేకుండా ఉండాలంటే నీ లోపల దేవుని ప్రేమ ఉండాలి. అంటే నువ్వు దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నీ లోపల చెడు అనేది లేకుండా ప్రభు చేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునినంట ఎరుకైన వాడే. చూసిరా, మనము దేవుని ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి సంకేతం ఏంటి చెప్పండి? మనము దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమిస్తావు అనడానికి సంకేతం ఏంటి? నువ్వు దేవుని ప్రేమిస్తావు అన్నదానికి రుజువు ఏంటి? నీలో చెడుతనం ఉండొద్దు. అది నువ్వు దేవుని ప్రేమిస్తావని అర్థం. నీలో ఏముండదండి? ఒకసారి చెప్పండి. మీ లోపల చెడు అనేది కనపడవు దేవునికి. నీ లోపల చెడుతనం లేకుండా ఉంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమించు వారు అవుతావు. నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని నువ్వు ప్రేమిస్తే నీ లోపల ఏముండదు తెలుసా? చెడు ఉండదు. దేవుని యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును ఏంటంట అసహించుకునేది మన మూలవాక్యం. ఈ వాక్యంలో ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తా. చాలా క్లుప్తంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తా. మన మూలవాక్యం 97వ సంకీర్తన 10వ చరణం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునేది అనేది మన మూలవాక్యం. ఈ వాక్యంలో ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తా. నీ లోపల దేవుని ప్రేమ ఉండాలండి. ఏముండాలి చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని ప్రేమ నాలో ఉందని చెప్పండి. ఉందా? నిజంగానే ఉందంటారా? ఉంటే స్తోత్రం చెప్పండి. మీలో దేవుని ప్రేమ ఉంటే మీలో చెడుతనం ఉండదండి. మీలో చెడు ఉండదు. చెడు ఆలోచనలు ఉండవు. చెడు అనేది మీ లోపల లేకుండా ప్రభు చేస్తాడు. మీరు మొదట దేవుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మనం ఎందుకు దేవుని ప్రేమించాలంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా చదవండి. మొదటి యోహాను పత్రిక ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అందుకే మనం ఆయన ప్రేమించాలి. మనము దేవుని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? లోపము లేకుండా పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా అంశంలో నీలో దేవుని ప్రేమ ఉంటే నీలో చెడు ఉండదు. ఏముండదండి? చెడుతనం అనేది నీలో ఉండదు. నువ్వు చెడు చేస్తున్నావు అంటే నీ లోపల పాపం ఉందంటే నువ్వు అర్థమవుతుందా? నీ లోపల శాపం ఉందంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని అర్థం. నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు మొదట దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలుగా కొనాలి. దేవుని ఆజ్ఞలు ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నీలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉండునుగాక. స్తోత్రం చెప్పండి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అనే వచనాన్ని మనం ధ్యానములో ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తా. అంటే నేనేమంటానంటే దేవుని ప్రేమ నీలో పుష్కలంగా ఉంటే, సమృద్ధిగా ఉంటే చెడు అనేది నీ దరిదాపులో ఉండదు. ఆమెన్ చెప్తారా? నేను చెప్తేనే మీరు ఆమెన్ చెప్తారు. మీలో ఏముండాలి? దేవుని ప్రేమ మీలో ఉండాలి.
దేవుని ప్రేమ మీలో ఉంటే మీరు చెడుతనానికి దూరంగా ఉంటారు. మీ లోపల చెడు అనేది ఉండదు. చెడు అంటే బైబిల్ ప్రకారంగా పాపం. ఈ పాపం మీలో లేకుండా దేవుడు చేస్తాడు. మీరు దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. వాక్య ధ్యానంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. రాజుల మొదటి గ్రంథంలోకి వద్దాం. వాక్య ధ్యానంలో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోకి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదట 16వ అధ్యాయం 30వ వచనంలో ఒక వ్యక్తి గురించి మొదట మీకు జ్ఞాపకం చేస్తా. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా, ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం చేస్తా అని చెప్పా. మొదట వ్యక్తి ఎవరండి? ఆహాబ్ అనే రాజు. చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. ఆహాబ్ అనే రాజు గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇతని గురించి ప్రారంభంలో ఏం చెప్తున్నాడంటే, ఉపద్ఘాతంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇతడంట తన పూర్వీకులందరికంటే మించి, పూర్వీకులందరికంటే ఎక్కువగా ఏం చేశాడు తెలుసా? దేవుని దృష్టికి చెడు చేశాడు. ఏం చేశాడమ్మా? చెడు చేశాడు. ఎట్లా ఇతని గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఇతనికి పూర్వం అంటే ఇతనికి ముందు ఎవరు రాజుగా ఉన్నారు తెలుసా? యెరోబాము అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. అతన్ని దేవుడు ఏర్పరిచాడు. అతడు కొంతకాలం మీరు చూడండి, ప్రారంభ దినాల్లో అంటే దేవుడు పిలిచినప్పుడు, రాజుగా అభిషేకించినప్పుడు అతని ప్రారంభం చాలా బాగుంది. రాను 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 ఏమని తెలుసా? అతడు గర్వించి చెడిపోయాడు. చెడు లోపలికి వెళ్ళిపోయింది, పాపంలో పడిపోయాడు. ఎంతగా పాపంలో పడిపోయాడంటే తన ద్వారా రాబో కాలానికి దేవుడు శాపాన్ని అనుగ్రహించేంతగా పాపం చేశాడు. అతడు చేసిన మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? దేవుణ్ణి కాకుండా వేరే దేవతల్ని, దేవుణ్ణి అని పూజించడం, ఆరాధించడం మొదలు పెట్టాడు. వారి కొరకు బలిపీఠం కట్టాడు, వారి కొరకు మందిరాలు కడుతూ వచ్చాడు. అతని ద్వారా ఆ ప్రజలందరూ కూడా శపితమయ్యారు. అతని తదనంతరం ఎవరు వచ్చారు తెలుసా? ఆహాబ్ అనే రాజు వచ్చాడు. ఇతని గురించి బైబిల్ ఏం చెప్తాడు తెలుసా? ఇతడంటే తన పూర్వీకులందరికంటే, ఆ మాట ఎట్లా రాస్తాడండి? చదవండి. పూర్వీకులందరినీ మించినంతగా, అంటే అందరికంటే ఎక్కువ చెడిపోయాడు. ఎక్కువ, చెప్పండి, ఎక్కువ. ఎవరికంటే? తన పూర్వీకులు. చూసినా పూర్వీకులు ఎంతమంది ఉంటారు? వారందరికంటే ఎక్కువ చెడిపోయాడంట. ఎక్కువ చెడిపోయాడు. అర్థమవుతుందా? చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలని చెప్పండి. మరి చెప్పండి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇతడు ఏం చేశాడంటే మీకు వాక్యంలోకి జ్ఞాపకం చేస్తా. ఈ వ్యక్తి గురించి మనం ఇవాళ ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే పేరేం చెప్పండి? ఆహాబ్ అనే రాజు. చెప్పండి. ఇతను గురించి బైబిల్ ఏం రాస్తున్నాడంటే, ఇతను గురించి అంటే ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా అంటే మించినంతగా అంటే వారందరికంటే ఎక్కువగా ఏం చేశాడంట? యెహోవా దృష్టికి కీడు చేసి చెడిపోయిందంట. వింటున్న వాక్య ధ్యానంలో ఇతడు చేసిన కొన్ని పనులు మీకు జ్ఞాపకం చేస్తా. నా అంశం ఏంటంటే, యెహోవాను ప్రేమించి వారు ఏం చేస్తారండి? చెడుతనాన్ని అసహించుకుంటారు. నువ్వు ఏం చేయాలి తెలుసా? పాపాన్ని అసహించుకోవాలి. చెడుని నువ్వు చూసి ఏం చేయాలి? అసహించుకోవాలి. అట్లా చేయాలంటే నీలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉంటే పాపానికి దూరంగా ఉంటావు. యేసేపును చూడండి, బైబిల్లో పాపానికి దూరంగా పారిపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ అతని మీద ఉంది. అతడు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు గైకొంటాడు. దేవుడు తెలుసు కాబట్టి యోసేపు పారిపోయాడు. దేనికి పారిపోయాడు? పాపం నుండి పారిపోయాడు. నేనేమంటాను తెలుసా? పాపము, చెడుతనం నుండి నువ్వు పారిపోవాలి. చెప్పండి ఆమేన్. అరే స్పందనే లేదు అసలు. అంటే విననీకే వచ్చిర్రా, స్పందించరా? స్తోత్రం చెప్పండి. రైట్. మన మూల వాక్య ధ్యానంలోకి వెళ్తే మన మూల వాక్యం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఇక ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడని ప్రయత్నం చేస్తా. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువ చెడిపోయిన వాళ్ళు ఎవరున్నారంటే తెలుసా? ఆహాబ్ అనే రాజు ఉన్నాడు. ఎవరండి? ఆహాబ్ అనే రాజు. అతని గురించి వచ్చిన మరొకసారి చదివి వాక్యంలోకి వెళ్దాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా తన పూర్వీకులు ఉన్నారు చూసారా? తన పితర్ వారందరికీ మించినంతగా యెహోవా దృష్టికి కీడు చేసి చెడిపోయాడంట. ఏమయ్యాడండి? చెడిపోయాడు. ఈ చెడు అనే దాన్ని మనం ఏం చేయాలంటే అసహించుకోవాలనేది మన సబ్జెక్ట్. మన అంశం ఏంటంటే చెడుతనను అసహించుకోవాలి. ఎప్పుడైతే చెడుతనను అసహించుకుంటావో దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. ఆమేన్.
నువ్వు దేవుని ప్రేమించే వారైతే చెడుకు నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు చెడుతనానికి పారిపోవాలంటే పాపం నుండి పారిపోవాలి. ఇప్పుడు ఆహాబ్ అనే రాజు ఎంత చెడిపోయాడంటే, ఎంత చెడ్డవాడంటే, చెడ్డ క్రియలు చేస్తూ వస్తున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలోకి వద్దాం. 21వ అధ్యాయం మొదటి వచనంకి వెళ్ళి మీరు చదివితే, మొదటి వచనంకి వెళ్ళి ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ద్రాక్ష తోట ఉందంట. నా వైపు చూడండి, ఏముందంటే ఇక్కడ వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతే, ఈ అహాబ్ అనే రాజు ఉన్నాడు చూసారా, ఇతడు పరిపాలనలో, ఇతడు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్కి రాజుగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేల్కి రాజుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇతనికి కోట ఉండేది. కోట అంటే మీకు అర్థమైంది కదా, ఇతనికి ఉన్న ఒక సామ్రాజ్యం ఫోర్ట్ ఉండేది, కోట. ఆ కోటకు ఆనుకొని ఒక పొలం ఉండేది, అది ద్రాక్ష తోట అంట. ఏ తోట అండి? ద్రాక్ష తోట. ఒకరోజు పొద్దుగాల అంటే మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళిపోయాడు. వాకింగ్కి వెళ్ళిపోగానే అతని కనుదృష్టి దేని మీద పడింది తెలుసా? తన ఇంటి పక్కన ఉన్న ఆ ద్రాక్ష తోట మీద పడ్డది. దేని మీద అండి? ద్రాక్ష తోట మీద పడ్డది. ఆ ద్రాక్ష తోట మీద పడినప్పుడు అతడు ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ ద్రాక్ష తోట ఎవరిదని ఎంక్వైరీ చేశాడు. విచారణ చేస్తే ఆ తోట ఎవరు తెలుసా? నాబోతు అనే వ్యక్తిది. అతని పిలిపించి అడిగాడు. ఏమడిగాడు తెలుసా? ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేసాయి, దానికి బదులుగా వేరొక దగ్గర నీకు ఒక తోట ఇస్తా, లేకపోతే నువ్వు ఎంత చెప్తావు అంత డబ్బులు ఇచ్చేస్తా అంటే, ఆ నాబోతు ఏమన్నారు తెలుసా? ఒప్పుకోలేదు. అది ఒప్పుకోలేదు, తను ఒప్పుకోలేదు. ఏమంటాడంటే, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. చూడండి, 3వ వచనంలో, అందుకు నాబోతు నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పాడు. చూసిరా, ఏమంటాడంటే, నా పిత్రాజితం ఆస్తి అది, ఆ పొలమున పూర్వీకులు పితరులు సంపాదించారు, నీకు ఇవ్వడానికి నాకు వీలు కాదు అని చెప్పాడు. అసలు వీలు కాదు అంటే సరిపోయేది. ఏమన్నాడంటే, అది నా పిత్రాజితం. ఏమన్నాడు అని అనగానే, ఈ అహాబ్ అనే రాజు అంట మూతి ముడుచుకున్నాడంట. మీకు తెలుసు కదా బైబిల్ ఏమైందమ్మా? మూతి ముడుచుకోండి ఎట్లా? ఇందాక అసహించుకున్నారు కదా, ఇప్పుడు మూతి ముడుచుకోండి ఎట్లా ముడుచుకుంటారు? మూతి ఎట్లా ముడుచుకుంటారు? ఇతడు మూతి ముడుచుకొని అంట మంచం ఎక్కి పండుకున్నాడు. తినలే, అన్నం తినలే. ఏమైండు? అలిగిండు. ఏమైందమ్మా? అలిగిండు. వీళ్ళ భార్య చూసింది, యెజబెల్ చూసి, ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏమైంది అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నాకు ఒక పొలం నచ్చింది, ఆ పొలం ఒక వ్యక్తి ఇవ్వనన్నాడు అని చెప్పగానే, నువ్వేం ఫికర్ వాడుకు, నువ్వేం ఆలోచన చేయకు, నువ్వు పోయి తినేసే, హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటా అని చెప్పింది. ఎవరు? అహాబు భార్య. ఏం పేరండి? యెజబెల్. యెజబెల్ ఏం చేసింది తెలుసా? ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యెజబెల్ ఏం చేసింది తెలుసా? యెజబెల్ ఏం చేసిందంటే, వింటురా వాక్యం ఉందా? మనసు ఉందా వాక్యం మీద? ఉంటే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ యెజబెల్ ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటంటే, వింటున్న జాగ్రత్తగా వినండి. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ నాబోతు దగ్గర నుండి ఎట్లయినా అంటే తన పొలం సంపాదించుకోవాలి, ఆ పొలాన్ని మనం స్వాధీనపరచుకోవాలని ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈ నాబోతు మీద ఇద్దరు వ్యక్తులు నిలబెట్టి, అంటే ఇద్దరు సాక్షులు నిలబెట్టి, అతని మీద అబద్ధపు నేరం అంటే ఒక నింద వేశారు. ఆ నింద ఏంటి తెలుసా? రాజుని దేవుని ఉపవాస దినమందు దూషించాడనే నింద వేశారు. నింద వేసి ఏం చేసింది తెలుసా? ఆమె రాళ్ళతో కొట్టేసి చంపేసింది. ఎవరిని? అదే నాబోతు అంటే ఎవరు? గదే పొలం ఉన్నవాడు. పొలం ఇలా చూసిన రాజుకి అతను ఏం చేసింది? ఈమె చంపేసింది. వింటున్న వాక్యం. ఇప్పుడు ఇతని గురించి ఏం చెప్పాలనుకున్నా అంటే, నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు చూసారా, అతడు ఏం చెప్పాడంటే, నేను ఈ పొలం ఇవ్వను అంటే సరిపోతుంది. ఏమన్నాడంటే, నా పిత్రాజిత ఆస్తిది అంటే ఏం చెప్పాడు తెలుసా? ఒక రకంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు చెప్తూ వచ్చాడు. అందుకే ఈ అహాబ్ అనే రాజుకి మండిపోయింది. ఇప్పుడు వాక్య ధ్యానంలో పిత్రాజిత ఆస్తిని చూసిరా బైబిల్లో. చూడండి, ఆ మాటకు వస్తే లేవ్యాకాండం 25వ అధ్యాయము 33వ వచనం, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనం, చూడండి నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే ఒక్కసారి ఏమనుకోకుండా నిర్గమాకాండంలోకి వద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే
చూడండి, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా. ఆజ్ఞలు 10 ఉన్నాయండి. నీ పొరుగు ఆజ్ఞలు 10 ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని పొరుగువాని ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనిదైనను ఏదైనాను ఆశింపకూడదు ఆశింపకూడదంట. ఒకసారి చెప్పండి, నీ పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదంట. ఆహాబ్ అనే రాజును మీరు చూడండి. ఇప్పుడు నాబోత్ అనే వ్యక్తి పొలాన్ని ఆశించాడు. జాగ్రత్తగా వినండి వాక్యం. ఎంత చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? చెడిపోవడానికి ఆలోచనలే ప్రధానమైన కారణం. జాగ్రత్తగా వినండి. నీ ఆలోచనలు దేవుని మీద ఉంటే నువ్వు చెడిపోవు. వాక్యం మీద మీ మనసు ఉండాలి. ఈ అహాబ్ అనే రాజు ఆలోచన లోకం మీద ఉంది. దేని మీద తెలుసా? సంపాదన మీద ఉంది. నాకు స్థలాలు ఉండాలి, పొలాలు ఉండాలి అని ఆలోచన ఉంటే మంచిదే, కానీ ఎక్కువ దురాశ మనలో ఉండదు. ఈ అహాబ్ అనే రాజు చూడండి, ఆ తనకు ఇంటి పక్కన ఉన్న పొలం మీద కనుదృష్టి పడింది. ఏమంటాడు ఇక్కడ? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు అనేది ఏదైనా సరే అది ఆశించకు అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతే చూడండి, సంఖ్యాకాండం 36వ అధ్యాయం. సంఖ్యాకాండం 36వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం 36:7 సంఖ్యాకాండం త్వరగా చదవాలి. ఇశ్రాయేలుల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రానికి వెళ్ళిపోకూడదు. ఒక గోత్రం అంటే ఒక గోత్రపు ఇంకో గోత్రానికి స్వాస్థ్యం అంటే భూమి అమ్మకూడదు. వింటురా వాక్యం వింటురా? నాబోత్ అనే వ్యక్తి వాక్యం మీద మనసు పెట్టిండు. వాక్యం అతనికి తెలుసు, వాక్యం మీద ఆధారపడ్డాడు. కాబట్టి రాజు అడిగినప్పటికీ నేను ఇవ్వా అని చెప్పిండు. ఏమన్నాడమ్మా? వాడి ముఖమాటం లేకుండా ముఖం మీద చెప్పేసిండు. వాక్యం తెలుసు కదా, వాక్యము తెలుసు కాబట్టి ముఖం మీద చెప్పేసి నేను ఇవ్వనంటే ఇవ్వను, ఇస్తే నేను శపితమైతా, శాపగ్రస్తుడైతా, నా పిత్రాజిత ఆస్తే అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. అందుకే ముఖమంట ముడుచుకున్నాడంట. నాబోతుకి ఏం తెలుసు? వాక్యం తెలుసు అని చెప్పండి. ఏం తెలుసు? మీకేం తెలుసు? మీకు వాక్యం తెలుసా? వాక్యం మీకు తెలిస్తే మీలో చెడు ఉండదు. వాక్యం నీకు తెలిస్తే నీలో పరిశుద్ధత ఉంటుంది. వాక్యం నీకు తెలిస్తే నీలో దేవుని ప్రేమ నిలకడంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం చదివారమ్మా ఇందాక? సంఖ్యాకాండంలో అసలు మీకు వాక్యం చెప్తా. యాకోబు పత్రికలోకి వద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఒక అద్భుతమైన మాట యాకోబు రాస్తూ, మీలో యుద్ధములను చూసిరా? అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? నన్ను చూడండి ఒకసారి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఏమండి? ఏదో ఆధిపత్యం కొరక. ఆధిపత్యం ఏముందండి? ఆస్తి కొరకు జరుగుతున్నాయి. అర్థమైందా? ఖనిజాల కొరకు జరుగుతున్నాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే హత్య ఎందుకు జరుగుతున్నాయి? అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి అంటే అక్కడ రాస్తాడు యాకోబు పత్రికలో, చదవండి. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలుండే కదా. పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏంటండి భోగేచ్ఛలు? చెప్పండి అంటే ఏంటో. అంటే ఏంటండి? అదేనండి, మీరు ఆశించేదాన్ని బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు ఆశించేదాన్ని బట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఆశించేదాన్ని బట్టి ఒక వ్యక్తి నష్టపోతున్నాడు. మీరు ఆశించేదాన్ని బట్టి మీకు ఇట్లా సంభవిస్తుందని చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ మీరు స్పష్టంగా జాగ్రత్తగా మీరు చూడండి. అక్కడ ఏమంటాడంటే మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. అసలు నరహత్య ఎందుకు అవుతుంది? నాబాతు ఎందుకు చనిపోయాడు అంటే అహాబ్ అనే రాజు ఆశించాడు. ఏమయ్యాడండి? చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అహాబ్ గురించి, అతడు చెడిపోయాడు. ఏమయ్యాడని వాక్యం ఏం చెప్తుంది? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎట్లా చెడిపోయాడంటే మీకు అర్థమైందా? లోకం మీద దృష్టి పెట్టాడు. దేని మీద? లోకం. దేవుడు అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, అంతమంది ప్రజల్ని ఇచ్చాడు, పరిపాలించడానికి దేవుడు సర్వాధికారం ఇచ్చినప్పుడు అతని మనసు రాజ్యం మీద, దేవుని మీద, మందిరం మీద, ప్రవక్తల మీద ఉండాలి. అతడు వారిని మొదలుపెట్టి పూర్తిగా లోకం మీద మనసు పెట్టాడు. అందుకే చెడిపోయాడు. మీ మనసు ఏడుంది?
దేవుని మీద ఉంటే మీరు చెడిపోరు. లోకంలో ఉంటే మీ ఆశ ఖచ్చితంగా మీరు చెడిపోతారు. వాక్య ధ్యానంలో మన ధ్యానంలో చూడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే జాగ్రత్తగా విందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనంలో నాబోతు రాతి దెబ్బల చేత రాతి దెబ్బల చేత మరణమాయనని. ఏమేడమ్మా? మరణమయ్య అంటే చనిపోయాడు. ఏమేడమ్మా? నన్ను చూడాలి, దయచేసి నన్ను చూడండి. నాబోతుని ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి, దేని కొట్టిరమ్మా? దేనికి కొట్టి చంపేశారు? పొలము కొరకు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఆ పొలము సంపాదించుకోవడానికి అహాబ్ అనే రాజు ఏం చేసిండు? ఒక ప్లాన్ చేసి నాబోత్ అనే ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేసి, ఇట్లా చంపిరలేదో, ఎక్కడ చంపిరు? గదే పొలంలో, ఆ స్థలంలో చంపగానే దేవుడు ప్రవక్తను పంపించింది. ఆ ప్రవక్త వచ్చి నిలబడి ఏం చెప్తాడు తెలుసా? ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తా. 19వ వచనం చదవండి. 19వ వచనం. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. ఏంటండి? చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందు రక్తం కూడా కుక్కలు వచ్చి నాకేస్తాయి, నీకు అదే గతి పడుతుందని చెప్పి. ఇలా నేను ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇతడు ఎంత చెడ్డోడంటే, ఎవరండి ఇతను? చెప్పండి అమ్మ జరా. ఆహాబ్ అనే రాజు ఎంత చెడ్డోడంటే తన పూర్వీకులందరికంటే ఎక్కువ చెడు చేసిండంట. ఎంత? తన పూర్వీకులందరికంటే ఎక్కువ చెడిపోయాడు. చెడు చేశాడు, చెడిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఎట్లా చచ్చిపోయిండమ్మా? ఎట్లా చచ్చిపోయిండు? ఇతడు కూడా చచ్చిపోయిండు. ఇతడు కూడా చచ్చిపోతే కుక్కలు వచ్చి, చెప్పండి, జనరల్గా రాజులు చనిపోతే దావీదు పట్టణంలో ఏం చేయాలంటే సమాధి చేయాలి. దావీదు పట్టణంలో సమాధి చేయాలి. ఇతన్ని తీసుకెళ్ళి సమాధి చేసి అంత తీరిక కానీ అంత అవకాశం దేవుడు ఇవ్వలేదు. కారణం ఏంటంటే చెడ్డోడు. చెప్పండి, చెప్తారా? ఒకసారి చెప్పండి గట్టిగా. చెడ్డోడు కాబట్టి దేవుడు భూస్థాపన చేయడానికి కూడా అవకాశం కల్పించలేదు. నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. యెహోవాను ప్రేమించేవారైతే చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇతడు చెడుతనాన్నే ప్రేమించాడు. చెడులోనే బ్రతికాడు, చెడులోనే చనిపోయాడు. బైబిల్లో ఇతని గురించి మనం చదివిన ఆ లేఖనాల్లో చదివితే ఏమండి 16:30 లేకపోతే 21వ అధ్యాయం 20వ వచనంలో 21వ అధ్యాయము ఏమండి, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. చూసిరా, యెహోవా దృష్టిలో ఏమయ్యాడంట? కీడు చేశాడు అంటే చెడు చేశాడు. అందుకే దేవుని చేతిలో దొరికేసి. ఎవరి చేతిలో దొరకొద్దు మనం? చెప్పండి గట్టిగా చెప్పండి. అంటే ఏం చేస్తే దొరుకుతాం? చెడు చేస్తే దొరుకుతాం. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? మూలవాక్యం చదవండి. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. మూలవాక్యం చదవండి. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనమును ఏం చేయాలి తెలుసా? అసహించుకోవాలి. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఒక 3 పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయంలోకి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము చూడండి, 9వ వచనంలో, పేజ్ నెంబర్ 261, 9వ వచనంలో, నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని ప్రవక్త అయిన నాతాను మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నువ్వు ఏం చేసావు తెలుసా? నువ్వు యెహోవా మాట తునీకరించి చెప్పండి, ఆయన దృష్టికి నువ్వు చెడుతనం ఎట్లా చేశావు అని ఎవరు చెప్తున్నారు? ఈ మాట నాతాన్ అనే ప్రవక్త చెప్తాడు. ఎవరితో చెప్తాడు తెలుసా? రాజు అయిన దావీదుతో చెప్తున్నాడు. ఈ మాట మీకు చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. జాగ్రత్తగా వాక్యం ఇది మీ మనస్సు ఉండును గాక. ఆమేన్ చెప్పండి.
రైట్. యెహోవాను ప్రేమించేవారు ఏం చేస్తారంట? చెడుతనాన్ని అసహించుకుంటారు. చెప్పండి, చెడుతనాన్ని అసహించుకుంటారు. రెండో వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తా. ఒక ప్రవక్త వచ్చాడు, అతని పేరు నాతాన్. ఏం పేరండి? నాతాన్. నాతాన్ అనే ప్రవక్త ఎక్కడికి వచ్చాడంటే రాజైన దావీదు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు ఏం చేశాడు తెలుసా? యెహోవా దృష్టికి ఆయన మాట వినకుండా, ఆయన మాట తృణీకరించి నువ్వు ఏం చేశావు తెలుసా? యెహోవా దృష్టికి ఎట్లా చెడు చేశావు అని నాతాన్ అనే ప్రవక్త చెప్తున్నాడు. అసలు ఏం చెడు చేశాడంటే నాతాన్ ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు ఒక స్టోరీ అంటే ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ కథ ఏంటంటే జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళి చదివితే నాతాన్ అనే ప్రవక్త ఒక కథ చెప్పాడు. ఏంటో కథ అంటే జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఎవరండి? ఒక ధనవంతుడు ఉన్నాడు. కథ చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉంటే ఆ ధనవంతుడి కంట విస్తారమైన గొర్రెలు, అర్థమవుతుందా, మేకలు, గొడ్లు ఇట్లా విస్తారంగా ఉన్నాయంట. అదే ప్లేస్లో ఒక దరిద్రుడు ఉన్నాడంట. అతనికి ఆడమేక పిల్ల ఒకటి ఉందంట. వింటారా వాక్యం? వింటారు కదా? ధనవంతుడికి ఏమున్నాయి? విస్తారమైన గొర్రెలు, మేకలు, మంద ఉంది, మంద సమూహం ఉంది. ఎవరికి? ధనవంతునికి. అక్కడ ఒక దరిద్రుడు ఉన్నాడంట. ఆ దరిద్రునికి ఒకటే ఆడమేక పిల్ల ఉందంట. ఏంటండి? ఆడమేక పిల్ల. ఒక రోజు అనుకోకుండా ధనవంతుని ఇంటికి చుట్టాలు వచ్చిరంట. ఎవరు వచ్చిరమ్మా? చెప్తారు ఒకసారి. ఇక చుట్టాలు వచ్చిరు కదా, దావత్ చేయాలి కాబట్టి ఏం చేయాలి? ఒక మేక పిల్ల, గొర్రె పిల్లలు వేయాలి కదా. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏం చేసింది తెలుసా? ఆ దరిద్రుడి దగ్గర ఉన్న ఒక ఆడమేక పిల్లని తీసుకొని వధించి బిర్యానీ చేసిందంట. ఏం బిర్యానీ? మటన్ బిర్యానీ అయింది. ఏ బిర్యానీ అమ్మా? చెప్పండి ఒకసారి. మటన్ బిర్యానీ. నేను 40 రోజులు ముట్టుకోనండి అన్నట్టే మీరు చూస్తున్నారు. తింటారా? తినారా? ఏమో తింటారో తినరో నాకెందుకు. ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరింటికమ్మా? ధనవంతుడి ఇంటికి చుట్టాలు వస్తే అతని దగ్గర ఏముంది? గొర్రెల, మేకల మంద సమూహం చాలా ఉన్నాయి. అయితే అవి వదిలిపెట్టి ఏం చేశారు తెలుసా? దరిద్రుని దగ్గర ఒక ఆడమేక పిల్ల ఉంటే దాన్ని ఏం చేశాడు తెలుసా? వధించాడంట. ఆ ఆడమేక పిల్లని దరిద్రుడు ఎట్లా పెంచుకుంటాడంటే, అర్థమైందా, తను తినే గోరుముద్దలు పెడుతున్నాడు. తన పిల్లలతో అది పెరుగుతుంది, ఒడిలో కూర్చుంటుంది. అంతగా ప్రేమగా ప్రేమించి అతన్ని పెంచుతున్నాడు. దేన్ని? ఆడమేక పిల్లని. ఎవరు? దరిద్రుడు. అయితే ఈ ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? తన మేకల మందలో, గొర్రెల మందలో ఒక దాన్ని తీసుకొని వధించాలి. అలాంటి వ్యక్తి దాన్ని వదిలిపెట్టి, తన దగ్గర ఉన్న వదిలిపెట్టి ఏం చేశాడు తెలుసా? ఆ దరిద్రుని దగ్గర ఉన్న గొర్రె పిల్లను వధించాడు. ఈ మాటలని కూడా నాతాన్ చెప్తుంటే దావీదుకు రోషం వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్తారా ఒకసారి? వచ్చి ఏమంటాడంటే, ఆ గసవంటోని వదలకూడదు, ఏం చేయాలి? అసవంటోని నరహంతకుడు చంపాలి అంటే నాతాన్ అంటాడు, ఆ వ్యక్తి నువ్వే. ఆ వ్యక్తి 9వ వచనంలో రాస్తాడు కదా, యెహోవా మాట తృణీకరించి నువ్వు ఎట్లా చెడిపోయావు. మాట అర్థమైందా? ఆ మాట చెడిపోకుండా నేను కాపాడుతుంది. ఆ మాట వాక్యం నీలో పని చేస్తుంది. కానీ అప్పటికి నువ్వు కళ్ళు మూసుకున్నావు. నాతాన్ అనే ప్రవక్త స్టోరీ చెప్పగానే దావీదుకి జ్ఞానోదయమైంది. ఏమైందండి? చెప్తారా? చెప్పండి. దావీదు చెడు చేసిన కీడు దానికి పశ్చాత్తాపడ్డాడు. ఏమయ్యాడండి? పశ్చాత్తాపడ్డాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు దావీదు దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటి తెలుసా? ఒకవేళ తప్పు చేసా ప్రభా అని ఒప్పుకుంటాడు. అందుకే 51వ సంకీర్తనలు రాస్తాడు, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభా, నన్ను పవిత్రపరచండి, నాలో పాపం లేకుండా, కీడు లేకుండా, నాలో అంటే చెడు లేకుండా చేయి ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంగమ, ఈ యొక్క మంచి మధ్యాహ్న కాల సమయంలో నీలో చెడు ఉండొద్దు. ఆమె యెహోవాను ప్రేమించేవారు చెడుతనాన్ని ఏం చేస్తారంట? అసహించుకోవాలి. ఒకసారి అసహించుకోండి. చెడుని చూసి అసహించుకోవాలి. స్తోత్రం చెప్పండి. అసలు మనం మంచోళమా చెడిపోయామా? అమ్మా, ఆదికాండం 6వ అధ్యాయం త్వరగా వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో 12వ వచనం కనుక మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు నోవాహును సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో భూమి అంటే బలాత్కారముతో నిండి ఉన్నది. చూడండి, దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులంట తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. అంటే మీకు అర్థమవుతుందా? అసలు ప్రారంభం నుండి భూమి చెడిపోయింది.
ఏమైందండి? ఎట్లా చెడిపోయింది నాకు అర్థం కాదు. దేవుడు సృష్టి చేసేటప్పుడు ఒకటో రోజు మంచిది, రెండో రోజు మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక తీరా చూస్తే అప్పుడు జనాభానే లేరు. అప్పటికే భూమి ఏమైందండి? చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. భూమి మీద అంటే గొప్ప చెడుతనం అనేదే గొప్పది. చెడు గొప్ప ఉంటే మంచి అంటే మంచి ఏంటి మరి? చెడు అనేది గొప్పగా ఉందంట అంటే మంచి తక్కువ ఉంది, పర్సంటేజ్ తక్కువ ఉంది. నేను ఏమంటానంటే మనము చెడిపోవద్దు. ఆమెం చెప్పండి. ఒక మనిషి ఎప్పుడు చెడిపోడమ్మా? అదే అండి వాక్యం ఉంది కదా మనకి. దేవుని మనం ప్రేమించాలి. ఆమెం చెప్పండి. ఎవరిని ప్రేమించాలి? ఒకసారి చెప్పండి మూలవాక్యం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఆమెం చెప్పండి. ఒక 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఒక 3 పాయింట్ చెప్తా చూడండి. సామెతల గ్రంథం, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనమును ఏం చేయాలంటే విడిచిపెట్టుము. చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక పాయింట్ ఇక్కడ చెప్పి తర్వాత మెల్లమెల్లగా 2 పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో నేను చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటాడు. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరండి? జ్ఞానైన సొలొమోను చెప్తాడు. ఏం విడిచిపెట్టాలంట? చెడు అనేది విడిచిపెట్టాలి. నువ్వు దేవునికి భయపడితే నువ్వు చెడుతనానికి దూరంగా ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏంటండి? భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయమంటాడు? విడిచిపెట్టమంటాడు. విడిచిపెట్టు అంటే అర్థమవుతుంది కదా, అంటే నీతోనే ఉంది, అది నీలోనే ఉంది. దాన్ని ఏం చేయాలి చెప్పండి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని విడిచిపెట్టాలి. మనం వింటుర్రా? ఏం విడిచిపెట్టాలి? కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెడితే బాగుపడతాం, కొన్నిటిని విడిచిపెట్టే ఖచ్చితంగా బాగుపడతాం. యాకోబు తిరుగు ప్రయాణం చూడండి. 32వ అధ్యాయంలో యాకోబు తిరుగు ప్రయాణంలో కొన్ని విడిచిపెట్టలేదు. తన కుటుంబ సభ్యులు, తన భార్య కొంత విడిచిపెట్టలేదు కాబట్టి వారు ఏమారు తెలుసా? కొంతవరకు నష్టపోయారు. ఆకాను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టలేదు, అందుకే అపజయం వచ్చింది. నువ్వు కూడా కొన్ని విడిచిపెట్టాలి నీ జీవితంలో. ఏం విడిచిపెట్టాలి? చెడు విడిచిపెట్టాలి. చెడు తరం అనేది విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు దేవుని పరిపూర్ణంగా ప్రేమించగలుగుతావు. స్తోత్రం చెప్తాం. జ్ఞాని అనే సొలొమోను రాస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అంటాడు. విడిచిపెట్టంటే అది నీ దగ్గరే ఉంది, నీతోనే ఉంది, నీ నీడ లెక్క నిన్ను వెంబడిస్తుంది. ఏం విడిచిపెట్టాలి? చెడును విడిచిపెట్టు. వీలైనంత వరకు చెడుకు నువ్వు జోలికే పోకు. దాన్ని విడిచిపెట్టాలంటే, విడిచిపెడితే ఏంటి లాభం అంటే అక్కడ రాస్తాడు కింద వచనంలో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. చూసిరా, నీలో చెడు ఉంటే అనారోగ్యం ఉంటుంది. నన్ను చూడండి ఒకసారి. నీ లోపల చెడు ఉంటే నీ లోపల అనారోగ్యం ఉంటుంది. వింటురా వాక్యం? అనారోగ్యం రావడానికి 2 కారణాలు. ఒకటి దేవుని మహిమ కొరకు వస్తుంది, రెండోది నీ లోపల చెడు ఉంటే వస్తుంది. ఆ విషయం కూడా మీకు జ్ఞాపం చేస్తా. నువ్వు చెడుతనాన్ని విడిచిపెడితేనే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడిస్తాడు. నీ దేహానికి ఆరోగ్యం అంట. చెడు నీ లోపట ఉంటే నీ లోపట అనారోగ్యం ఉంటుంది. ఏముంటుందండి? ఒక విషయం చెప్తా, నన్ను చూస్తూ ఉండండి. ఒక్క విషయం చెప్తా, ఆ తర్వాత 2 పాయింట్లు చెప్తా. యోహాను సువార్త తీకండి వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా అనబడిన కోనేరు ఉంది. ఏముందండి? బెతస్దా అనబడిన కోనేరు ఉంది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఏంటండి? 5 మంటపాలు ఉంటే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర ఏముందంటే ఆయా సమయాలకి దూతలు వచ్చి ఆ నీటిని కదిలించేవారు. కదిలించిన పిమ్మట ఎవరన్నా దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగుపడేటోళ్ళు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ వ్యక్తి ఏంటంటే 38 ఏళ్ళ నుండి ఉన్నాడు. ఎంతండి? అంటే 38 ఏళ్ళ నుండి అతనిలో అనారోగ్యం ఉంది. చెడు అతని ఏలుతూనే ఉంది. ఎంతకాలం చెప్పండి? అసలు 38 ఏళ్ళ నుండి చెడు ఉన్నదనే విషయం గ్రహించలేకపోయాడు.
38 ఏళ్ల నుండి అతనిలో పాపం ఉంది, పాపం వల్ల ఈ యొక్క శాపం ఉంది, శాపం వల్ల అనారోగ్య పాలయ్యాను, కుటుంబానికి దూరం అయ్యాను, ఇలా వ్యాధిగ్రస్తునే పడిపోయాడు అనే సంగతి మర్చిపోయాడు, పూర్తిగా మర్చిపోయాడు. స్పర్శ లేదు, ఏం లేదండి. 38 ఏళ్ల నుండి పడి ఉంటాడంట. యేసయ్య ఆ రోజు అక్కడికి వెళ్ళి అతను చూస్తే అతడు బహుకాలం నుండి పడి ఉండుట చూచి అతను అడిగాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావు అంటే వాడు ఏమంటాడు తెలుసా? వాడు ఏమంటాడు, నీటిలో నన్ను దింపనీకి ఎవరు లేరు ప్రభా, నేను నీటిలో దిగే లోపల ఎవరో ఒకరు దిగుతురు, స్వస్థత కలుగుతున్నారంటే ప్రభు ఏమన్నాడమ్మా, నీ పరుపెత్తుకొని చెప్పండి నడు అనగానే పరుపెత్తుకొని ఆరోగ్యంగా వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిన వాడు ఎక్కడున్నాడంటే 14వ వచనం చదవండి. ఇప్పుడు 5వ అధ్యాయం 14. అటు తరువాత యేసు దేవాలయంలోకి వెళ్ళి వాడిని చూచినట్టు అంటే వాడు ఏంటన్నాడు తెలుసా? దేవాలయంలో కనిపించింది. ఎవరు చెప్పండి? ఒక్కర్లో స్పందన లేదు. ఎవడు కనిపించాడు మందిరంలో? 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి, బెతస్దా కోనేరు దగ్గర పడిన వ్యక్తి ఎక్కడ కనిపించాడు? మందిరంలో కనిపించాడు. మందిరంలో కనిపించాడు. యేసు ఎందుకో వాక్యం చెప్పడానికి మందిరానికి వెళ్తే అతని మీద కనుదృష్టి వెళ్ళిపోయి అతన్ని చూచాడు. ఎవరిని? అదేనండి 38 అని చెప్పండి. వానికి పేరు లేదు, వాని సంఖ్య ఎంత? 38. వాని పేరాది 38. వాడిని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో స్వస్థత నొందితివి, స్వస్థత పొందుకున్నావును, మరి ఎక్కువ కీడు కలుగనట్లు కీడు చేస్తే ఇంకొక 38 సంవత్సరాలు అక్కడే పడి ఉంటావు అని చెప్పాడు. 38 + 38 అవుతుంది. అప్పుడు వింటుర్రా? ఏమన్నాడు? నువ్వు పాపం చేసావు, కీడు చేసావు, మరి ఎక్కువ చేస్తే అదే గతి నీకు పడుతుంది. ఏం చేయొద్దు అంటాడు? అదేనండి, కీడు చేయకంటు. మీకు అర్థమవుతుందా? కీడు చేస్తే ఏముంటుంది మన లోపట? అనారోగ్యం ఉంటుంది. ఏముంటుందమ్మా చెప్పండి? సరే, కీడు చేస్తేనే అనారోగ్యం వస్తుంది అంటే వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. యేసయ్యను ఒకరు అడిగిర్రు, ఒక గుడ్డివాడిని చూసి, వీడు గుడ్డివాడు పుట్టుటకు వీడి పాపం చేశాడా, వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారంటే రెండో పాయింట్ ఇది. ఒకటి, కీడు చేస్తే అనారోగ్యం వస్తే పాపం ఉంటే. రెండోది ఇక్కడ ఏమంటాడు తెలుసా అమ్మా? దేవుని మహిమ కొరకు ఇట్లా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. రెండు కారణాలు ఉంటాయి. మీ కారణం ఏంటో మీకు అర్థమవుతుందా? మీ అనారోగ్యానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుందా? నీలో చెడు ఉండొద్దని చెప్తున్నా. ఏముండదండి? ఒక్కసారి చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోండి. అంటే మనుషులు చూసి, కుక్కలు చూసి కాదు అసహించుకోవడం, పరిస్థితులు బట్టి కాదు. అర్థమైందా? నువ్వు చూసుకొని అద్దంలో, వాక్యమైన అద్దంలో నువ్వు చూసుకొని అసహించుకోవాలి. ఎందుకు తెలుసా? నీలో చెడు ఉంది. చెడుతనానికి వెళ్ళి మనం దూరం అవును గాక. స్తోత్రం చెప్దాం. పాయింట్ 1, 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడు విడిచిపెడితేనే. ఏం విడిచిపెట్టాలి? చెడు విడిచిపెడితే అప్పుడంట నీ దేహమునకు ఆరోగ్యమును. వింటురా? మీరందరూ ఆరోగ్యంగా ఉందురుగాక. నాకు మంచి ఆరోగ్యం. ప్రేయర్ రిక్వెస్ట్లు ఏముంటాయమ్మా? 90% ప్రార్థన అవసరాలు 90% ఆరోగ్యాల కొరకే. చూసిరా? దేని కొరకు? ఆరోగ్యమే అన్నారు. చూసిరా? ఆ భాగ్యవంతుడిగా నువ్వు ఉండాలంటే నీలో చెడు ఉండొద్దు. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందమ్మా? పాయింట్ 1. రెండవ పాయింట్కి వద్దాం. మార్క్స్ వార్త 2వ పాయింట్కి వద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. 7:22. నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమొస్తుందంట? రెండో పాయింట్. నీలో చెడు ఉంటే ఏమొస్తుందంట? నీకు అవివేకం వస్తుందంట. ఏమొస్తుందమ్మా? అంటే ఏంటో అవివేకం అంటే? అదేనండి. అవివేకం అంటే ఏంటి? నీలో చెడు ఉంటే, అలా చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. అక్కడ ఒకటే చెప్తున్నాడు. ఏమంటాడంటే, మీ లోపల చెడు ఉంటేనంట మీకు అవివేకం వస్తుందంట. అంటే అర్థం ఏంటి? ఉన్న జ్ఞానం కాస్త పోతుంది. అవివేకం అంటే అదేనండి, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, దమాక్ లేకుండా ఉండిపోతామంట. అట్లా ఉండొద్దు మనం.
ఆమెన్ చెప్పండి. మనం ఎట్లా ఉండాలమ్మా? జ్ఞానం కలిగి ఉండాలి. చెప్పండి ఆమెనని. ఎట్లా ఉండాలి మనం? జ్ఞానవంతురాలు. చూసిరా, జ్ఞానముతోనే సమస్తం సాధ్యం, జ్ఞానముతోనే సమస్తం. జ్ఞానం అంటేనే దేవుడు. నువ్వు దేవుని కలిగి ఉండాలి. నీ లోపల చెడు ఉంటేనంట నీకు ఉన్నా కాస్త జ్ఞానం వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోవాలా? జ్ఞానం రావాలా? రావాలని చెప్పండి. ఏం రావాలి? జ్ఞానం నీలో రావాలంటే నీలో చెడుతనము వెళ్ళిపోవాలి. ఇది వస్తే అది వెళ్ళిపోద్ది, అంతే సింపుల్గా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మూడో పాయింట్ చెప్తా, మీకు అర్థమవుతుందమ్మా. ఆ అంశం ఏంటి చెప్పండి? యెహోవాను ప్రేమించేవారు చెడుతనాన్ని ఆశ్రయించుకుంటారు. యెహోవాను ప్రేమించేవారు చెడుతనాన్ని ఆశ్రయించుకుంటారు. ఇంకొక పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహ్యించుకొనుట. చూడండి, యెహోవా యందు మనం ఏమై ఉండాలంట? భయము భక్తి కలిగి ఉంటే చెడుతనాన్ని ఏం చేస్తామమ్మా? మనం ఏం చేస్తాం? దాన్ని ఆశ్రయించుకుంటాం. చెప్పండి, ఏం చేస్తాం? ఆశ్రయించుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ఆశ్రయించుకునుటే. అంటే చెడుతనం పోవాలంటే నీ లోపల భయము భక్తి ఉండాలి. మూడో పాయింట్ ఏముండాలి? ఇప్పుడు నీ లోపల భయము భక్తి అనేది ఉందని ఎట్లా తెలవాలి మనకు? ఎట్లా తెలుస్తుంది? నీ లోపల భయం ఉంది భక్తి ఉందని చెప్పడానికి ఎట్లా చెప్పాలి? దానికి నీలో భయం భక్తి ఉందనడానికి సంకేతం ఏంటి? ఏమండి, అది కాకుండా వేరే కోణంలో చెప్పండి. మీ లోపల భయము భక్తి ఉండడానికి అని చెప్పడానికి ఎట్లా చెప్తాం మనం? చూడండి, సింపుల్గా భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం. భయం అనేది ఎట్లాంటిదంటే, మన ఆరాధన ఎన్ని గంటలకండి అమ్మా? 9:30కి. మనం 10:30కి వస్తాం. అది భయము అంటే భక్తి అంటే అది. మీకు అర్థమైంది కదా? మన ఆరాధన ఎన్ని గంటలకండి? 9:30కి. మనలో భయము భక్తి ఉంది కాబట్టి 1 గంట ముందు వచ్చాం. ఎన్ని గంటలకు వచ్చాం? 10:30కి వచ్చాం. దీన్ని భయము భక్తి అంటారు. ఇదే కదమ్మా? కాదా? మరి ఎట్లా అమ్మా? ఇప్పుడు నాకు తెలవక అడుగుతున్నా, ఆఫీసులకి 10 గంటలకైతే 11 గంటలకు పోతారా మీరు? ఏమండి, మీరు ఆఫీస్కి, స్కూలు, కాలేజీలకి 10 గంటలకైతే ఆఫీస్ టైమింగ్, స్కూల్ టైమింగు 11 గంటలకు పోతారా మీరు? పోరు. ఎందుకు పోరమ్మా? సింపుల్గా పోతే ఏమవుతుంది? కట్ అవుతుంది. ఏం కట్ అవుతుంది? శాలరీ కట్ అవుతుంది. ఈడ కూడా కట్ అవుతూ ఉంటుంది, మీకు తెలవదు. మీ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఈడ అవుతుందా లేదా? మస్తు మంది అకౌంట్లో డెబిట్ అయ్యి మైనస్లోకి వెళ్ళిపోయారు. ప్లస్లోకి రావాలంటే టైం పడుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం. 9:30కు అనుకోండి, ఎన్ని గంటలకు రాళ్ళు? భయం ఉన్న వాళ్ళు 9 గంటలకే ఇక్కడ కనబడాలి. వచ్చి కొద్దిసేపు ఏం చేయాలమ్మా? ప్రార్థన, దేవునితో మాట్లాడ. గది భయం అంట. అర్థమైందా? గది భయం. ఇక భక్తి అనేది భయం ఉంటే అది ఆటోమేటిక్గా భక్తి అనేది వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే, ఊజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. అతడు ఎటువంటి వాడంటే యథార్థవంతుడు అని రాస్తూ చెడుతనమును విసర్జించిన వాడంట. చాలా స్పష్టంగా ఉన్నాడు, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. యోబు గురించి ఏం రాస్తాడు తెలుసా? చెడుతనాన్ని అసహ్యించుకున్నాడంట. ఏం చేశాడమ్మా? అందుకే అతనికి పరీక్షలు వచ్చాయి, 7 శ్రమలు వచ్చాయి. వాటన్నిటిని తప్పించాడు. అలా ఉన్నందుకు, భయము భక్తితో ఉన్నందుకు చెడుతనాన్ని విసర్జించాడు. కాబట్టి 42వ అధ్యాయంలో రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్, ఆమేన్. నీలో చెడు ఉంటే ఆశీర్వాదం కోల్పోతావు, దీవెనలు కోల్పోతావు, దేవుడు అనుగ్రహించే సమస్తము కోల్పోతావు. నీలో శాపం ఉంటుంది, అప్పుడు ఏముండదు. చెడుతనాన్ని అసహ్యించుకుంటే రెట్టింపు దీవెన నీకు. ఆమేన్ చెప్పండి. చెడు అంటే మీకు అర్థమైంది కదా? అయిందా లేదమ్మా? అయిందా లేదా? 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడంట. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అతను ఏబులు ఏం లేదమ్మా? చెడు లేదంట. ఏం లేదండి?
చెడు ఏ కోణంలో చూసినా చెడు కనపడలేదు. అందుకే 42వ అధ్యాయంలో డబల్ బ్లెస్సింగ్స్, రెండింతల ఆశీర్వాదాలు. ఎందుకు ఇచ్చిండు? చెడు లేదు కాబట్టి. మీలో ఉంటే దేవుడు ఇవ్వడు, మీలో ఉంటే దేవుడు ఇవ్వడు. 119వ సంకీర్తనలోకి వద్దాం. 3వ పాయింట్లో ఉన్నాం. 119వ సంకీర్తన 104వ చరణం చూడండి. 104వ చరణం. నీ ఉపదేశము వలన, జాగ్రత్తగా వినండి, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. చూసి ఏమైందంటమ్మా చెప్పండి. అంటే ఏం 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 అసత్యమైందట, అసహ్యమైందట? తప్పు మార్గములు. చెప్పండి చెప్పండి. నేను ఇందాక చెప్పిన కదా, ఆహాబ్ అనే రాజు తప్పు మార్గంలో నడిచాడు. దావీదు కూడా కొంతకాలం తప్పు మార్గంలో నడిచాడు. అందుకే వాళ్ళకి ఏమైందంటే అది అసహ్యమైందంట. వింటున్న వాక్యం ఎంతమ్మా? 119వ సంకీర్తన 104వ చరణం. అంటే నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. అంటే నీ లోపల వాక్యం ఉంటే, అర్థమవుతుందా? నీ లోపల వాక్యం ఉంటే, ఉపదేశం అంటే వాక్యం. నీ లోపల వాక్యం ఉంటే ఏమవుతుందంట? నీకు వివేకం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, జ్ఞానం వస్తుంది. ఇందాక చదివాము కదా, చెడు ఉంటే పోతుందని. చదివామా లేదమ్మా? ఎక్కడ చదివారు? మార్క్స్ వార్త 7:22 చదివాం. చెడు ఉంటే పోతుంది, వాక్యం ఉంటే వస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆఖరి పాయింట్, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము అదే 5వ చరణం చూడండి. 5వ వచనం ఆఖరి లైన్లో ఒక మాట ఉంటుంది. ఆఖరి లైన్ ఓబద్య 1:5. కింద ఒక్క లైన్ ఉంటుంది, కావాల్సి ఉంది. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. బొత్తిగా చెడిపోయావంట. నిన్ను చూడగా, దేవుడు నిన్ను చూడగా నువ్వు ఎట్లా ఉన్నావంట చెప్పండి? బొత్తిగా చెడిపోయారంట. బొత్తిగా అంటే పూర్తిగా. మనం చెడిపోయామని మనకి ఎట్లా తెలుస్తుంది? బైబిల్ మూసేయండి ఒక్కసారి. నేను చెడిపోయా అని ఎట్లా తెలుస్తుంది నాకు? నిన్ను చూడగానే అంట, దేవుడు నిన్ను చూడగా నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా? బొత్తిగా చెడిపోయావు. అంటే చెడు నీలో అనిపించింది దేవునికి. ఇప్పుడు నీలో చెడు ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది? నన్ను చూడండి అమ్మ, ముగిస్తా ఒక్క నిమిషం. 13వ సంకీర్తనలో దావీదు అంటాడో, ఎన్నాళ్ళ మటుకు నీవు నన్ను మరచేదవు అంటాడు. ఏమంటాడమ్మా? ఎన్నాళ్ళ మటుకు అంటే మర్చిపోయిన సంగతి, దేవుడు దావీదును మర్చాడనే సంగతి దావీదుకి అర్థమైంది. ఆ స్పర్శ దావీదుకి అర్థమైంది. దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడనే సంగతి మీకు తెలుస్తుందా? మీలో చెడు ఉందన్న సంగతి మీకు తెలుస్తుందా? 13వ సంకీర్తనలో దావీదు అంటాడో, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను, అంటే మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడన్న సంగతి దావీదుకి అర్థమవుతుంది. దావీదుకి ఆధ్యాత్మికమైన స్పర్శ ఉంది. దేవుడు మర్చిపోయాడు, దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాకు దూరం అయ్యాడు అనే స్పర్శ దావీదుకి తెలుస్తుంది. మీకేమైనా తెలుస్తుందా స్పర్శ? మీ లోపల చెడు ఉందనే స్పర్శ మీకు తెలుస్తుందా? మీకు జ్వరం ఉందే తెలుస్తుంది కదమ్మా. ఎట్లా తెలుస్తుంది? చూసారా, డాక్టర్ లెక్క చెప్తారు. డాక్టర్లు చెప్పినట్టే చెప్పారు. ఒక్క సెకండ్ టైం ఇస్తే డాక్టర్ లెక్క. మీలో చెడు ఉందనే స్పర్శ మీకు అర్థమవుతుందా? ఇది చెప్పలేరు మీరు, ఎందుకంటే మీరు డాక్టర్లు కాదు. డాక్టర్లకి తెలవదు ఇది. సరైన భక్తి చేస్తే విశ్వాసులకు తెలిసే వాక్యం ఇది. మీరు స్పర్శ కలిగి ఉందురుగాక. ఆఖరి పాయింట్, దేవుడు నిన్ను చూడగా అంటే నువ్వు చెడిపోయావు. అంటే ఎట్లా చెడిపోయావు? బొత్తిగా అంటే నీవు ఏం చేయాలి తెలుసా? నిన్ను నీవే ప్రతిరోజు అద్దం ముందు, ఏ అద్దం అండి? వాక్యం అనే అద్దం ముందు నిలబడి చూసుకోవాలి. నువ్వు చెడిపోయావా, బాగున్నావా చూసుకోవాలి. ఆమేన్. నువ్వు చెడిపోయావని సంగతి వేరే వాళ్ళు చెప్పరు. నువ్వే నీ అంతరంగం చెప్తావు నువ్వు చెడిపోయావని. నువ్వు చెడిపోతే చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. అవకాశం ఇవ్వకండి, దేవునికి అవకాశం ఇవ్వకండి. స్తోత్రం చెప్పండి. ఒకసారి మూలవాక్యం చెప్పండి. 97వ సంకీర్తన. యెహోవాను ప్రేమించేవారులారా అసహించుకోవాలి. ఇప్పుడు చెడు చూడగానే ఏం చేయాలమ్మా? పాపం ఇప్పటికెళ్ళి అసహించుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఒక చిన్న ప్రార్థన. ఈ దినం విత్తబడిన వాక్యం మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించులాగా 2 చేతులు పైకెత్తి ఒకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడినారు. ఏ విషయంలో మనము ఏ పాపమును విడిచిపెట్టలేకపోతున్నామో, యెహోవాను ప్రేమిస్తున్నాం, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మన యొక్క పాత రోత జీవితంలో ఇంకా మగ్గిపోయి ఉన్నావేమో, విడిచిపెట్టలేని పాపములో అనేకులు బంధించబడి ఉన్నారేమో, ఈ ఉదయ కాలశములు దేవుని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. కృప కలిగిన దేవుడు నిన్ను విడిపించటానికి, పాపపు బంధకం నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, అడగాలి. దేవుణ్ణి నీవు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ప్రభువా నాకున్నటువంటి బంధకాల నుంచి విడుదల దయచేయండి దేవా, నాకున్నటువంటి ఈ యొక్క నాయన పాపపు ఉచ్చులోంచి నన్ను విడిపించండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమగల రాజా, నీకే స్తోత్రం. మీ ప్రియ కుమారుని ద్వారా నాయన మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా. ఇంకను నాయన ఏ విషయంలో ప్రభువా నాయన మేము విడిచిపెట్టలేని పాపములో మ్రగ్గి ఉన్నామో, ఈ సమయంలోనే మీ అగ్ని చేత వాటిని కాల్చివేయమని కోరుచున్నాం ప్రభువా. పరిపూర్ణమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ మీ వాక్యమును గైకొనే కృపను దయచేయమని క్రీస్తు పేరిట వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారంలో జరిగేటువంటి కార్యక్రమాల ప్రకటనలు, ఆరాధన అనంతరం క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. రక్షింపబడి బాప్తీసం తీసుకున్నవారు క్వైర్ ప్రాక్టీస్ చేసి ఇందులో పాల్గొనవచ్చు. తర్వాత ఈరోజు సాయంత్రం KPHB కాలనీ 15th ఫేస్లో సాయంకాల ఆరాధన 7:30 నుంచి 9 గంటల వరకు